ఇక డీటెయిల్స్ చూస్తే ఎమ్మెల్యేల కొనుగోలు కుట్ర కేసులో రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టులో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసును సీబీఐకి బదిలీ చేస్తూ హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పును కొట్టేయాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం సిట్ దాఖలు చేసిన అప్పీళ్లను హైకోర్టు డివిజన్ బెంచ్ కొట్టేసింది. ప్రభుత్వ అప్పీల్ పిటిషన్లకు విచారణార్హత లేదని పేర్కొంటూ చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భుయాన్, జస్టిస్ ఎన్ తుకారాంజీ నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం కీలక తీర్పు వెలువరించింది. దీనిపై సుప్రీంకోర్టుకు వెళ్లాలని తేల్చి చెప్పింది. ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వం తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే వాదనలు వినిపించారు. ఈ కేసులో సిట్ అప్పటి వరకు చేసిన దర్యాప్తును ఎవరూ అడగకముందే సింగిల్ జడ్జి క్యాష్ చేశారని, సిట్ జీవోను కొట్టేశారని, అత్యంత అసాధారణమైన ఆదేశాలను జారీ చేశారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఎటువంటి ఆధారాలను పరిశీలించకుండానే దర్యాప్తును సీబీఐకి ఇచ్చారని, ఇది రాష్ట్ర పోలీసుల హక్కులను కాలరాయడమేనని పేర్కొన్నారు. అత్యంత సమర్థులైన ఐపీఎస్ అధికారులు కలిగిన సిట్ను కాదని, కేసును సీబీఐకి బదిలీ చేయడానికి సరైన కారణాలు లేవని అభ్యంతరం చెప్పారు. అన్ని మంచిగా అయినాక పీఠానికి పోదాం కానీ తిరుపతి కొండకు పోయి మంచిగా అన్ని మంచిదే అవుతుంది. మా సంకల్పం అలా. మా పైలట్స్ అవి ఎట్లా చెప్తే అట్లనే ఓ ఎన్నిసార్లు రమ్మని రండి బయటికి పోదాం రమ్మని చెప్పి పాలు తెప్పిస్తున్నావా? మదరసాలలో చదువుకున్నాడు ఈ సామికేమో వేడి చేసి చక్కెర కలిపి ఈ సామికి, ఆ సామికి పచ్చి పాలు. लक्ष्मण आज का दूध निकाले गाय से? हाँ कहाँ है? अभी फ्रेश निकाले ना, वो ही दियो ये सामी को। गरम नहीं, कुछ नहीं, ऐसी दे दो ग्लास में डाल के। उन्हें